చెప్పడానికి ఆ బిల్లుని మేము ఆమోదిస్తున్నాం, మేము కూడా అంగీకారం చెప్పడానికి, లేదా మేము వ్యతిరేకిస్తామని చెప్పడానికి మీ పార్టీకి సంబంధించినటువంటి 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పారు. ఒక లెజిస్లేటివ్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఓన్లీ మండలికి వెళ్ళాలని చెప్పినట్టు కూడా తెలిసింది అందరికి. ఏం చెప్తారు మహేంద్ర గారు? బ్రహ్మాండ్ సార్, మీకు రాజనీతి ప్రేక్షకులకు డిబేట్ ఉండే పెద్దలకు నమస్కారాలు సార్. చంద్రబాబు నాయుడు గారు తన కూసాలు కదులుతున్నప్పుడు ఏదో ఒక కొత్త ప్లాన్ తీసుకొచ్చేస్తారు సార్. ఏదో ఒక విధంగా చేసి పాలిటిక్స్ డైవర్ట్ చేశారు, ఇష్యూను డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశం వచ్చింది. ఈయన ఈ రోజు నేను చేస్తున్నాను, బీసీ డిక్లరేషన్ చేస్తాను, బీసీలకు ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడలేదు సార్. ఇంత ప్రేమ ఉండుంటే బీసీలకు చేసే న్యాయం ఏంటి, ఇంతవరకు చేసి ఏం చేశారు బీసీలకు చెప్పాలి సార్. బీసీలకు ఏమి చేయరు, కేవలం మాటలతోనే ఈ రాష్ట్ర ప్రజలను మబ్బు పెడుతూ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక సర్వే వచ్చేసింది సార్ వాళ్ళ దగ్గరికి. పల్లెల్లో అన్ని చోట్ల కూడా టీడీపీకి పూర్తిగా వ్యతిరేక పౌరాలు వీస్తున్నాయి. ఈ విధంగా రేపు ఎన్నికల్లో చాలా దెబ్బ తగులుతుంది టీడీపీకి, ప్రభుత్వానికి అనే ఉద్దేశం క్లియర్ గా ఒక సర్వే వచ్చేసిన తర్వాత ఏమి చేయాలో అర్థం కాక ఒక కొత్త డ్రామా తీసుకొచ్చారు. మీరు చేసింది ఏంటి ఇంతవరకు బీసీలకు చెప్పండి ఒక విషయం సార్. జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం దాదాపు 3,000 కోట్ల రూపాయలతో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేసారు. నేతన్న నేస్తానికి 1000 కోట్లు ఇచ్చారు సార్. నేతన్నలకు నేను ఏదో చేస్తాను, మీకు కరెంటు రాయితీలు, విద్యుత్ రాయితీలు ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, సబ్సిడీ రుణాలు ఇస్తాను చెప్పి అన్ని ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. మోసపూరిత మాటలు తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు జరుగుతుంది డిఎస్సి పై గందరగోళం జరుగుతుంది. ఆ గందరగోళాన్ని తిప్పాలి, ఏదో ఒకటి చేయాలి, ప్రజలు కొత్త ఇష్యూ తీసుకుపోవాలి. అంటే ఏమి చేయాలి, బీసీ ప్లాన్ తీసుకురావాలి. ఈరోజు చూసారు తెలంగాణలో కూడా బీసీ వాళ్ళు 45% బీసీలకు ఇస్తామంటే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆల్రెడీ హైకోర్టు ముందు స్టార్టింగ్ లో హైకోర్టు తిరస్కరించి వ్యతిరేకించింది ఈ బిల్లును, జీవో నంబర్ 9ని. ఎందుకంటే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే హైకోర్టు దాన్ని తిప్పికొట్టింది. ఇటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ రోజు సుప్రీంకోర్టు చిక్కెదురైంది. అంటే అర్థమైంది, వీళ్ళు చేసేది మేము ఇస్తున్నాము, ఇచ్చేది ఉండదు. మళ్ళీ మేము ఇస్తున్నాము, మీరు తీసుకుంటున్నారు, ఇచ్చినాడమ్మా వాడిలో పుచ్చుకుంటున్నమ్మా వాడినమ్మా అన్నట్టుగానే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించడాన్ని సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా, ఆమోదిస్తుందా, వ్యతిరేకిస్తుందా? బీసీల పక్షపాతి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ కార్పొరేషన్ పెట్టి 3,000 కోట్ల రూపాయలు కేటాయించారు సార్. ఇచ్చకపోయినది బీసీలకు 8,000 కోట్లు కేటాయించారు. వీళ్ళు బీసీలకు 8,000 కోట్లు కేటాయించారు సార్. ఈ నేస్తం కూడా బీసీలో వస్తుంది సార్. వాళ్ళకు సెపరేట్ గా నేస్తం కింద 1000 కోట్ల రూపాయలు కేటాయించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో. వీళ్ళు చేసేది ఏముండదు, బీసీలు పేర్లు చెప్పుకొని, ఆ చెట్టు పేరు చెప్పుకొని, ఆ కాయలు అమ్ముకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్న ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి. అన్ని అబద్ధాలు, అన్ని మోసపూరిత మాట్లాడి, ఎక్కడ కూడా బీసీల పైన ఎటువంటి సద్భావం లేదు, మంచి అభిప్రాయం లేదు. కేవలం మాటలు చెప్పి ఈ రోజు ఎందుకు సార్ ఈ బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చారు సార్? నేను బీసీలకు అంటే ఏ ప్రాతిపదికన ఇస్తారు? మీరు ఎంత ఇస్తున్నారు? గ్రామాల్లో ఒక రకంగా, పట్టణాల్లో ఒక రకంగా ఇస్తారా? మేము ఇంత శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం, ఇన్ని శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం బీసీలకు అని 2 సంవత్సరాలు ఎందుకు చెప్పలేదు సార్? రేపు ఎన్నికలు వస్తుంటే చెప్పేస్తారా? మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, పంచాయతీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తే ఇప్పుడు మీకు బీసీలు గుర్తొచ్చారా? మీ బీసీల సీట్లు ఇస్తామని. నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఇచ్చారు సార్ బీసీలకు? మీరు ఎంతమంది మంత్రులు ఇచ్చారు సార్ టీడీపీ నుండి? ఎంతమంది ఎంపీలు అయ్యారు? కేవలము ఈ బీసీలో కూడా కేవలం ధనవంతులకే ఇస్తారు. బీసీలో దాదాపు 138 తెగలు ఉన్నాయి. ఇప్పుడు మీరు బీసీలకి
ఎక్కువ సీట్లు ఇచ్చాము, రాజ్యసభ ఇచ్చాము, ఎమ్మెల్సీ ఇచ్చామని చెప్తారు. మరి బీసీ మీకు ఎందుకు ఓట్లే లేదు, మీ వెంట వారు ఎందుకు నడవలేదు, మీ వెంట నడిస్తే 11 స్థానాలు వచ్చాయి కాదు కదా అని అడిగితే మా వెంట అన్ని నడిచారు సార్, మా వెంట మీకు అన్ని తెలుసు సార్ బ్రహ్మగారు సార్. నాకేం తెలుసు.